ప్రధానంగా ఈరోజు ఈ దేశంలో సమస్యలన్నీ లేవు, ఈ రెండు సమస్యలే ఉన్నాయి అనేది కాదు. వ్యవసాయ రంగంలో, కార్మిక రంగంలో ఓ మాటలు చెప్పాలంటే దాదాపుగా దేశవ్యాప్తంగా నిరుద్యోగంతో రైతులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సమస్యలు ఉన్నాయి. కానీ అదే నేపథ్యంలో ఒక ప్లాట్ఫామ్ మీద కొంతమంది కలిసి వస్తారు. వ్యవసాయ రంగంలో రైతులకు గిట్టుబాటు ధర అని చెప్పేసి డాక్టర్ సూర్యంగా రమ్మంటే రాదు. అంటే తన భావాలు ఉన్నాయి, తన సమాజాన్ని మార్చుకోవాలని కోరుకుంటున్నాడు. కొంతమంది డాక్టర్లు తనకు సంబంధించిన సబ్జెక్ట్ మీదనే వస్తారు. అట్లా మనం ఏదైతే కొంతమందిని ఈ సమాజ మార్పులో భాగంగా కొంత సబ్జెక్ట్ వరకే పరిమితమైన వాళ్ళని కలుపుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. అదే సమయంలో ఇవాళ ప్రాథమికంగా ఈ రెండు అంశాలు కూడా చాలా బలమైన అంశాలుగా ముందుకు వస్తున్నాయి. చాలా ప్రజలు కూడా ఈ రెండు విద్యా వైద్యం అంశాలపైన చాలా ఇబ్బందులు గురవుతా ఉన్నారు అనే అంశం పైన ముందుకు వస్తుంది కాబట్టి, చర్చ జరుగుతుంది కాబట్టి మనం ఈ రెండు అంశాలు ప్రజా సంఘాలు తీసుకుంది. వైద్యానికి అన్న చెప్పారు .1 అంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటి, కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి, కేంద్ర ప్రభుత్వం దేన్ని ప్రోత్సహిస్తుంది అంటే 1990 నుంచే ఈ దేశంలో ఉన్న అన్ని విధానాలపైన నూతన ఆర్థిక విధానాల్ని, సరళీకృత ఆర్థిక విధానాల్ని ముందు తీసుకొచ్చి ప్రజల యొక్క రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుని కాగా చేస్తా ఉంది. ఈ నేపథ్యంలో మనం చూడాల్సింది ఈ వైద్య రంగంలో ప్రధానంగా ఏదైతే ఈరోజు నిర్లక్ష్యానికి గురి చేయబడుతుందో అది ప్రభుత్వాల యొక్క కుట్రపూరితంగానే తన ఆలోచన పూరితంగానే కొనసాగుతుందని చెప్పక తప్పదు. దీనికి నలుగురు ప్రధాన కారకులు ఈ ప్రభుత్వ వైద్య విధానాన్ని మున్నమొప్పడానికి అని చెప్పడానికి. ఒకటి, ప్రైవేట్లో ఉన్న మందుల తయారీ కంపెనీలు. రెండు, సర్జికల్ అంటే ఆపరేషన్ చేయడానికి ఏ వస్తువులు అయితే కావాలో ఆ వస్తువుల తయారీ కంపెనీలు. మూడు, పెట్టుబడిదారులు. నాలుగవది ఈరోజు మొత్తం ప్రభుత్వం మీద ఆజమాషి చెలాయిస్తున్న ప్రజాప్రతినిధులు. ఈ 4 శక్తులు ఈరోజు ప్రభుత్వంలో వైద్య రంగాన్ని ముందుమోపడానికి, వైద్య రంగం పట్ల ఒక అపనమ్మకాన్ని ప్రజలు కలిగించడానికి చేస్తుంది. మనలాంటి సంఘాలు, మనలాంటి భావాలు కలిగిన, ప్రగతిశీల భావాలు కలిగిన వ్యక్తులుగా కానీ సంస్థలుగా కానీ ఏం చెయ్యాలి అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఆరోగ్యం అనేది ప్రభుత్వం బాధ్యత. మన దగ్గర అన్నింటికీ గోల్డ్ వసూలు, గోల్డ్ పీకేసి పన్నులు వసూలు చేస్తున్నారు కదా. మరి ఇదే తెలియదు. నువ్వు చెప్పినట్టుగా అన్ని వింటున్నాము, అన్ని పన్నులు కడుతున్నాము. బస్ ఛార్జీలు పెంచినప్పుడల్లా నోరు మూసుకొని ఉన్నాము, పెట్రోల్ ఛార్జీలు పెంచినప్పుడల్లా నోరు మూసుకొని ఉన్నాము. బియ్యం ఖరీదు పెంచింది, దానికి ఏమంటలేము. కానీ మరి మా ఆరోగ్యం గురించి మీరు ఎందుకు మనం పట్టించుకోండి. ఇది ప్రభుత్వం యొక్క బాధ్యతనే. అన్ని రకాల వైద్య, విద్య, ఆరోగ్య సేవలను జాతీయం చేయాలి. అయితే అది ఇప్పుడప్పుడే సాధ్యం కాదు. అంటే ఈ ప్రధానంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థ ఉండాలి. 70% ప్రజలకు సేవ చేసేటట్టుగా ఉండాలి. మిగతా 30% ఎవరికైతే తొందర ఉన్నది, ఎవరైతే తనకి రాగానే సిటీ స్కాన్ చేయించుకుందాం అనుకుంటారో వాళ్ళ కోసమని ప్రైవేట్ సెక్టర్ ఉండాలి. దాన్ని మనం కాదండి, ప్రైవేట్ సెక్టర్ కూడా ఉండాలి. ఎందుకంటే ఈ ఒక్క ప్రభుత్వ దాంట్లోనే సాధ్యమయ్యేది కాదు. నేడు
ఆరోగ్య రంగం దారుణమైన పరిస్థితులలో ఉన్నది. ఆరోగ్యానికి ప్రాతిపదికలైన శుభ్రమైన నీరు, పుష్టికరమైన ఆహారం, కాలుష్యరహితమైన గాలి, గౌరవప్రదమైన జీవనోపాధి, వివక్ష లేని సామాజిక జీవనం ముఖ్యంగా అట్టడుగున ఉన్న కులాలకు వర్గాలకు లభించడం లేదు. ఆరోగ్యం అంటే రోగరాహిత్యం మాత్రమే కాదు. ఆరోగ్యం శారీరక, మానసిక, ఆర్థిక, సాంస్కృతిక అంగాలపై ఉంటుందన్న విషయం మరుగున తోసివేయబడుతున్నది. ప్రభుత్వ లెక్కల్లో ఇన్ని స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించామని, ఇన్ని ఆసుపత్రి పడకలు పెంచామని చెప్పుకుంటూ ఆరోగ్యానికి గల శాస్త్రీయమైన నిర్వచనాన్ని దాటవేసి ప్రభుత్వం చేయవలసిన కర్తవ్యాలను మర్చిపోయి ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్థూల జాతీయాదంలో 8% ఆరోగ్య రంగంపై ఖర్చు చేయాలనే సిఫారసును ప్రభుత్వాలు ఎప్పుడు అమలు చేయలేదు. అంటే మన గ్రాస్ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సూరి సార్కు, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి కామ్రేడ్ సురేష్ అన్నకు, వేదిక ప్రజలందరికీ కూడా పేరు పేరున ముందుగా ఈ అంశాన్ని తీసుకోవడం అనేది ప్రథమం అనేది మంచి విషయం. అది చాలా రోజుల్లో ఉన్నటువంటి విషయమే. అందుకని ఇది ఎట్లా తీసుకుపోవాలనేది సార్ కొన్ని అంశాలని ఏమేమి డిమాండ్స్తో మనం ముందుకు పోతే మంచిదనేది కూడా కొన్ని పాయింట్స్ తయారు చేశారు. కాబట్టి సార్ ప్రత్యేక మా సంఘం తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. గత 40 ఏళ్ల కింద మన గతరాన పాట రాశాడు కదా, నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు, సస్తే సాగు చేయి మనుంటే గంజి పోయు, నేను రాను బిడ్డో సర్కారు దావఖానకు అని అందరూ కూడా చాలా 90కి ముందు ఈ పాట, నేను చిన్నగానే ఉన్నా 90లో నేను టెలివిజన్లో వింటుంటే ఈ పాటని. అంటే ఎందుకట్లా అంటే వైద్యం అనేది ఇది ప్రజలకు అందాలనే విషయాన్ని ఆయన చాలా కింద ప్రచారం చేయగలిగాడు. అంటే 40 ఏళ్ల నుంచి వస్తున్న సమస్యను 90-91 తర్వాత విపరీతంగా సర్కార్ దవాఖానలు కాదు, ప్రైవేట్ దవాఖానలు వచ్చేసినాయి. ఇక వైద్యం అనేది ప్రభుత్వ ఆధీనంలో లేదు అనే సంగతి 91 తర్వాత అది బయటపడిపోయింది. మీకు చెప్తే 89 నుంచి కదా ప్రైవేటు స్కూళ్ళు కూడా విపరీతంగా వస్తున్నాయి. 90-89 నుంచి కదా. అంటే మెల్లమెల్లగా ప్రభుత్వ ఆధీనంలో లేనటువంటి వ్యవస్థ ఈ భారతదేశంలో తయారైంది. దానికి ప్రధాన కారణం ఎవరు అంటే పాలకులే ప్రధాన కారణం. పాలకులే దీన్ని అట్లా పొల్యూట్ చేస్తున్న సంగతి కూడా మనకు అర్థమైంది. ఇక కొంత వైట్ కలర్స్ కు ముఖ్యంగా ప్రజా సంఘాల నాయకులు గదరన్న అసంటోడికి. కానీ ప్రజలు ఇది మాది, మా బాధ్యత మీది కదా అనేటటువంటి ఒక చైతన్యాన్ని తీసుకురావడంలో ప్రజా సంఘాలుగా, ప్రజా ఉద్యమకారులుగా లేదా ప్రజలకు అందాల్సిన చైతన్యం అందకపోవడం వల్ల ఇది మాది కాదేమో అనేటటువంటి నిరాశ నిస్పృహలతో ఉండడం వల్లనే ఈ రోజు మరోసారి ఎజెండాకి సూరి సార్ తీసుకురావడం అనేది, అడవిలో పుట్టిన సారు, అడివనులతో సోపం చేసిన సారు ప్రజలకు ఎట్లా తీసుకుపోవాలని మరోసారి తీసుకోవడం. అందుకని సారు అనేక విషయాలు చెప్పాడు. అందులో అన్ని విషయాలతో పాటు ఇది కూడా చేర్చాలని, వైద్య విద్యని కూడా ప్రాథమిక లేదా వాళ్ళ మాతృభాషలోనే బోధించే విధంగా మనం డిమాండ్ చేయాలి. మాతృభాషలోనే ఉండాలి. ఏ విద్య అయినా, వైద్య విద్య అయినా పర్వాలేదు. ఇవాళ భారతదేశంలో మేజర్గా డాక్టర్లు ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే తమిళనాడు కదా. తమిళనాడులో మాతృభాషనే వాడు ప్రామాణికంగా తీసుకుంటాడు. వాడు నేను వేరే భాషను బోధించడానికి అవసరమైతే కమ్యూనికేషన్ కోసం ఇంగ్లీష్ని వాడుతూ అంటాడు, కానీ వాడు ఇతర భాషను వాడు తీసుకోడు. ప్రపంచంలో కూడా మాతృభాష తప్ప ఏ భాషలైనా అద్దెకి తీసుకున్న భాష లాగానే ఉంటుంది. అద్దె భాషనే అది. కానీ అమ్మతో వచ్చినటువంటి భాష మాతృభాష వాడు ఇంకా సృజనాత్మకంగా వాడు మాట్లాడడానికి, పరిశీలన చేయడానికి, పరిశోధన చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రపంచంలో కూడా జర్మనీ, జర్మన్ లాంటి దేశాలు కూడా ప్రాథమిక భాష ఏదంటే మాతృభాషలోనే వాడు బోధన చేయాలనేటటువంటిది ఉంది. దీన్ని కూడా ఈ విద్యా వైద్యానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ప్రాథమిక మాతృభాషలోనే వాడు స్టడీ చేసే విధంగా మనం డిమాండ్ తీసుకొస్తే మంచిదనేది కూడా నా సార్ సూచన. అది చేస్తే మంచిదనేది కూడా అది అనేక డిమాండ్స్తో పాటు. ఇంకో విషయం
ఈ జిల్లాలో సుమారు 25 లక్షల మంది ఉన్నట్టుగా 21 లెక్కల ప్రకారం అన్న చెప్పిండు. క్యూబాలో అయితే 80 లక్షలు లేదా కోటి లోపు ఉన్నటువంటి వాళ్ళు ఒక 100 మందికి డాక్టర్ ఉన్నాడు కదా, 100 మందికి డాక్టర్ ఉన్నాడు. కనీసం అక్కడ 1000 మందికి డాక్టర్ లేడు. ఆ స్పృహ లేదు కదా మనకు. 1000 మంది అంటే జిల్లాలో 25 అంటే 2,500 మంది కావాలి. 2,500 మంది డాక్టర్లు ఈ జిల్లాలో కావాలి. నాకు తెలిసి దగ్గర 500 కూడా లేరేమో. 500 మంది డాక్టర్లు కూడా ఈ జిల్లాలో ఎవరు ఎంబీబీఎస్ డాక్టర్లు, సర్కారు, గవర్నమెంట్, ప్రైవేట్ ఎవరు చూసుకున్నా అంటే 1000 మందికి డాక్టర్ కూడా లేడు. మరి ఈ ఎట్లా మనం ప్రజలకు ఒక నాణ్యమైన వైద్యం ఎట్లా అందిస్తామనేది కూడా ఒక చర్చ తీసుకురావాలి. సార్ చెప్పిన డిమాండ్లు పెట్టుబడిదారి పాలకులు తీసుకురాలి. ఇవన్నీ అనేకం కూడా ఎప్పుడు అమలైతాయి అంటే ప్రజల ప్రభుత్వం, ప్రజలు చైతన్యం కలిగి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ డిమాండ్ మనం ఇప్పుడు చేస్తాం. ఇవన్నీ అమలు కావాలంటే నిజంగా ఈ సమాజం మారాలా, ఈ సమాజంలో ఉండేటటువంటి ఈ పాలక వ్యవస్థ కూడా మారాలి. ఇప్పుడున్నటువంటి పాలకులందరూ లాభం కోసమే, వాడు లాభాపేక్ష కోసమే పెట్టుబడిదారి ఆ పరిపాలన కొనసాగిస్తున్నాడు. వాడు ప్రజలు ఎటన్నా పోని. నేను చెప్తాను సార్ ఒక విషయము, అది ఎట్లనో నాకు తెలియదు. ఇలా షుగర్ వ్యాధి వచ్చింది కదా, షుగర్ ఎందుకు వస్తుందో చెప్పాలి. అసలు ఎవరు చెప్పాడు, నువ్వు టాబ్లెట్ వాడాలా అంటాడు. అంటుందా లేదా? నేను కూడా బాధించుండే, అసలు షుగర్ ఎట్లా వస్తుందో చెప్తే కదా ఆ షుగర్ ఎట్లా రివర్స్ చేయాలో అర్థమైంది కదా. షుగర్ అనేటటువంటిది మన తిండి తినే దాంట్లో డిసార్డర్ వైల్లో వస్తుంది. మనం మెల్లగా తగ్గించుకోవాలి. అసలు నువ్వు చక్కెర స్థాయి కలిగినటువంటి క్వాంటిటీ కలిగినటువంటి ఫుడ్ అవాయిడ్ చేయాలనేది ఏ సర్కారు చెప్పదు, డాక్టర్లు కూడా చెప్పరు. కానీ వాడాలి అంటారు. ఇవాళ ఒక టాబ్లెట్ వాడు, రేపు ఇన్సులిన్ వాడు, అవసరమైతే ఇంకా అవసరమైతే ఇన్సులిన్ ఎక్కించుకో అంటాడు. అది వాడికి కావాల్సింది ఏమి? వాడికి డబ్బులు కావాలి. వాడు ఏమైతే వాడికి అవసరం లేదు. వ్యవస్థ లోపల లాభాపేక్ష కోసం మాత్రమే వ్యవస్థ నడుస్తున్నది. అందులో డాక్టర్లు కూడా ఉన్నారు. దీన్ని కూడా మనం ప్రచారం చేయాలి.